అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. చంద్రబాబుకి భయం లేదు పవన్ కళ్యాణ్. ఏపీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు దార్శనికుడు, ఆయనకు భయం లేదు. ముందు చూపు ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా అధైర్యపడలేదు. సిబిఎన్ ను జైల్లో ఉంచినప్పుడు షూటింగ్ చేయలేకపోయా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచాం. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని తెలిపారు. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. ఏపీ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని తెలిసింది. విషయం తెలిసి ఆందోళన చెందగా ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అన్నదానం కూడా సరిగ్గా నిర్వహించలేదు. ఇప్పుడు నాణ్యత పెరిగింది, ఇంకా పెంచుతామని స్పష్టం చేశారు. వచ్చే వారం మోదీని కలుస్తున్న డొనాల్డ్ ట్రంప్. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన అద్భుత వ్యక్తిని మిచిగన్ ప్రచారంలో పేర్కొన్నారు. ఆయన వచ్చే వారం నన్ను కలవబోతున్నారు అని చెప్పి మీటింగ్ ఉద్దేశం, ఏ అంశాలపై చర్చిస్తారో వివరించలేదు. ప్రపంచంలోని టాప్ 10 దేశాల జాబితాను పరిశీలిస్తే భారత్, చైనా, బ్రెజిల్ టాప్ అన్నారు. క్వాడ్ సమ్మిట్ కోసం మోదీ ఈ నెల 21 నుంచి 23 మధ్య యుఎస్ లో ఉంటారు. పరిపాలనలో మాకు ఎలాంటి భేషజాలు లేవు. సీఎం రేవంత్. టీజీ రైతులకు రుణమాఫీ చేసినా వారి బాధలు తీరడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడకుండా కుటుంబంలోని ఇద్దరు నైపుణ్యాలు పెంచుకుని పరిశ్రమలు పెట్టాలి. యువతకు అన్ని విధాలా చేయూతనిస్తాం. గతంలో కృష్ణా జిల్లాలో ఎకరం అమ్మితే టీజీలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు టీజీలో ఎకరం అమ్మితే కృష్ణా జిల్లాలో 10 ఎకరాలు వస్తుంది. పరిపాలనలో మాకు ఎలాంటి విభేషాలు లేవని, అభివృద్ధిని కొనసాగిస్తామని తెలిపారు. బాధితులకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం. ఏపీ ప్రత్యర్థుల దాడిలో ఇల్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి 1,00,000, వాసంశెట్టి శ్రీలక్ష్మికి 50,000 రూపాయలు సాయం అందించారు. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి సాయం చేయడంతో పాటు లీగల్ టీం కూడా ఏర్పాటు చేశారు. పటేల్ లేకపోతే తెలంగాణ పాకిస్తాన్ లో ఉండేది. సంజయ్. టీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణ పాకిస్తాన్ లో ఉండేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణను పాకిస్తాన్ లో కలపాలని నిజం అనుకున్నాడని, పటేల్ అసలైన తెలంగాణకు విముక్తి కల్పించారని తెలిపారు. ఎంఐఎంకు భయపడే బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదని ఫైర్ అయ్యారు. ఎంఐఎం పార్టీ రజాకార్ల దళం నుంచి పుట్టిందని సంజయ్ వ్యాఖ్యానించారు. పంచకట్టులో బాలయ్య. నందమూరి బాలకృష్ణ కొత్త లుక్ లో కనిపించారు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్బీకే 109 సినిమా షూటింగ్ స్పాట్ కు పైలం పిలగా చిత్ర యూనిట్ వెళ్ళింది. ఈ నెల 20వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ కోసం ట్రైలర్ ను బాలయ్యకు చూపించారు. ఈ సందర్భంగా పంచకట్టులో హ్యాండ్సమ్ గా బాలయ్య కనిపించారు. బాలయ్య రోజు రోజుకు యూత్ మారుతున్నారని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చంద్రయాన్ 4 కి కేంద్ర కేబినెట్ ఆమోదం. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్ 4 కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రుని ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి తెచ్చేలా చంద్రయాన్ 4 కి ఇస్రో రూపకల్పన చేసింది. ఇటు గగన్యాన్, శుక్రయాన్ విస్తరణ ప్రాజెక్టులను కేబినెట్ ఆమోదించింది. గిరిజన గ్రామాల అభివృద్ధికి 79,516 కోట్లు కేటాయించింది. పీఎం ఆశా పథకానికి 35 కోట్లు కేటాయింపు. ఎన్జీఎన్ఏ వాహన నౌకకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి. సిపిఐ నారాయణ. ఏపీ వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. వరదలతో నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేక సాయం అందించాలన్నారు. విజయవాడలో సంభవించిన వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారు. బుడమేరును ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ నారా లోకేష్. ఏపీ మాజీ సైనికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినట్లుగానే ఆయన హామీ నెరవేర్చారు. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో దీనిపై తీర్మానం చేశారు. ఇంకా నెరవేర్చాల్సిన హామీలపై ఆయన వివిధ శాఖల మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. రిటైర్మెంట్ అంటే జోగ్గా మారింది. రోహిత్. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో రిటైర్మెంట్ అంటే జోగ్గా మారిందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. కొందరు ఆటకు వీడ్కోలు పలికి తిరిగి ఆడుతున్నారని చెప్పారు. అయితే భారత జట్టులో అలాంటిదేమీ లేదన్నారు. తన రిటైర్మెంట్ విషయంలో మాత్రం క్లారిటీగా ఉన్నానని తెలిపారు. T20Iలకు గుడ్ బై చెప్పిన విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. నెలలోనే 48 మంది శిశువులు మృతి. కేటీఆర్ ఫైర్. గాంధీ ఆసుపత్రిలో ఆగస్టు నెలలో 48 మంది పిల్లలు
14 మంది బాలింతలు చనిపోవడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇది ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, వ్యవస్థలు పనిచేస్తున్నాయా, ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీలో ఇంత విషాదం ఎవరి పాపం? ఒక్క ఆసుపత్రిలోనే ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం ఇంకెలా ఉందో? పాలన గాలికి వదిలి విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలానే ఉంటుందని మండిపడ్డారు.